హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. నిజంగా మనీష్ మాత్రం సూపర్ పాయింట్లు ఇచ్చిండు అనుకో. కళ్యాణ్కి మాత్రం మంచి ఇంట్రెస్ట్ ఇచ్చిండు, మంచి పాయింట్స్ ఇచ్చిండు, దుమ్ము లేపిండు అనుకోండి మనీష్. నిజంగా నాకైతే చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పిండు. నాకైతే సూపర్ అనిపించింది మనీష్ కళ్యాణ్కి నామినేషన్ చేస్తున్నప్పుడు. చాలా మంచి పాయింట్లు. నిజంగా ఏంది బాబు మనీష్ ఇలా మాట్లాడుతుండు అనే ఒక ఒపీనియన్ కాకుండా సూపర్ మనీష్ అనే ఒక ఒపీనియన్ వచ్చింది నాకైతే. నిజంగా చాలా మంచిగా మనము ముద్దు పెట్టి మాట్లాడుతున్న మద్దారం లేకుండా కరెక్ట్ మాట్లాడితే చాలా చాలా బాగుంటుందిరా అని చెప్తాడు. ఆ రోజు నిన్ను రమ్య వాళ్ళు మాట్లాడారు. ఆ మాటలు అన్నప్పుడు మీరు డైరెక్ట్ నామినేషన్ చేసేటప్పుడు అది చెప్తాడు, ఆ విషయం చెప్తాడు. ఇంకోటి ఇమాన్యుయల్కి చెప్పావు, ఇమాన్యుయల్ అన్నకు చెప్పావు. నువ్వేమన్నావు? నామినేషన్ వేసినప్పుడు మీరు ఇప్పుడు ఈ పర్సన్ని ఇలా నామినేషన్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఎలా ఉండాలి? అన్నతోనే ఎందుకు బ్యాక్ స్టెప్ తీసుకున్నావు? ఆ విషయం అడుగుతాడు. అదైతే హైలైట్. నిజంగా చాలా 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 మంచిగా మాట్లాడతాడు. ఇంకొక విషయం, మీరు సపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఆ రోజు నామినేషన్ చేసినప్పుడు ఓకే, నీకు బయట నెగిటివ్ కోసం నువ్వు నామినేషన్ చేయలేదని మాట్లాడుతుంటాడు చూడు. నిజంగా హైలైట్ అయిపోయాయి. అప్పుడు కళ్యాణ్ నేను మాట్లాడుతున్నా వింటావా అంటే ఏంటంటే సరే నా వింటుంటా. కళ్యాణ్ నేను చెప్పేశాను, చెప్పిన దానికోసమే నేను మళ్ళీ అది నేను ఇమాన్యుయల్ చెప్పడానికి ట్రై చేశానని నన్ను చూడలే అని అంటాడు. అదే తప్పు అనిపించింది నాకు. కళ్యాణ్ సూపర్ గేమర్, నిజంగా హైలైట్ ఆడతాడు, కానీ కొన్ని విషయాల్లో తడబడుతున్నాడు అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి. బాయ్.